రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు, వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచనలు చేశారు. వేసవి తాపం దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. బస్టాప్లు, ముఖ్యమైన సెంటర్లలో ఎండ తీవ్రతను తగ్గించేందుకు షెడ్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. షేడ్ ఉన్న చోట్ల వెయిట్ చేయాలి. దానికి అనుకూలంగా మనం చలివేంద్రాలు కూడా నగరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు బస్ స్టాండ్ దగ్గర, బస్ షెల్టర్స్ దగ్గర షేడ్ కూడా మనం కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. రెండో అంశం మీతో పాటు నేను మాట్లాడాలి. మన జిల్లాలో ఎట్లా అయితే నమోదు కాలేదు, ప్రస్తుతానికి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. ఒక ఐటమ్ పేపర్లో రిపోర్ట్ అయింది నాకు చెప్పడం జరిగింది. అది ఇష్యూ ఏంటంటే అది 10 గంటల సుమారు సమయంలో వాళ్ళు గుండె నొప్పితో హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. తర్వాత దానివల్ల చనిపోవడం జరిగింది అనేది నాకు వచ్చిన ప్రాథమిక సమాచారం. డెలిషన్ అనేది ఉద్దేశం కాదు. ఇక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్నారా లేదా, లేకపోతే మైగ్రేట్ చేసి ఈ మధ్యలో వచ్చారా, మన పౌరుడే కాదా అనేది మనం నిర్ధారిస్తున్నాము. అదేవిధంగా డబుల్ ఎంట్రీస్ వేరే చోట్ల నమోదు కాబట్టి రోల్ ఇక్కడ కాకినాడలోనే ఉన్నారంటే ఇబ్బంది లేదు. సపోజ్ ఉదాహరణకి వాళ్ళు తునిలో ఉన్నారు, ఇప్పుడు ఈ మధ్యలో కాకినాడకు వచ్చారంటే వాళ్ళు తునిలో ఎక్కడ ఉన్నారా అనే వివరాలు మనకి బిఏలోకి చెప్తే సరిపోదు. అక్కడ తునిలో ఉన్నారా అనే ఎస్ఐఆర్లో ఉన్న వాళ్ళు 2002 నాటికి, సపోజ్ 2002 నాటికే వాళ్ళు ఓటు హక్కు పొంది ఉంటే, వాళ్ళు ఇక్కడ కాకుండా వేరే ప్రాంతంలో ఉంటే అక్కడ ఉన్న ఆల్రెడీ ఆ వివరాలు వెబ్సైట్లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్లో. సో ఆన్లైన్లో ఉన్న వివరాలు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఒక 4 అంశాల గురించి ప్రజలతో వివరాలు అందించే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న హీట్ వేవ్ కండిషన్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ఈ హీట్ వేవ్ కండిషన్ అనేది కొన్ని రోజులుగా ఎక్కువ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఈ వడదెబ్బ వల్ల మనకి చాలా ప్రమాదకరమైన ఒక వాతావరణం బయట ఉంది. సో కాబట్టి ప్రజలు ఎవరు ఎక్కువ ఎండ ఉన్న సమయంలో, మెయిన్గా 11 గంటలకు ముందు పొద్దున, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ముందు వాళ్ళు బయట తిరగవద్దని సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ హీట్ వేవ్ కండిషన్లో ఎక్కువ మంది బయట తిరగడం వల్ల డీహైడ్రేషన్ కారణం చేత గతంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే, అదేవిధంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా 11 గంటల నుంచి 4 గంటల మధ్యలో రాబోయే 4-5 రోజులు మీరు దయచేసి బయట వెళ్ళవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఏదైనా సమస్య ఉంటే, మీకు బయట వెళ్ళినప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే దగ్గర ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలో కానీ దానికి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ పాకెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దగ్గర ఉన్న హాస్పిటల్ డాక్టర్ని సంప్రదించవలసిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్లో పనిచేస్తున్న వర్కర్స్, వెయిట్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా పొద్దునే పనికి వెళ్ళి ముందుగానే వాళ్ళు పని అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్కి, ఎన్ఆర్ఈజిఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. పంట పొలాల్లో వరి కోతలు ఇప్పుడు చివరిదాకా వచ్చినది. స్టిల్ కొన్ని చోట్ల ఇంకా హార్వెస్టింగ్ జరుగుతుంది. సో అక్కడ అగ్రికల్చర్ లేబరర్స్ అందరూ కూడా 10 గంటల తర్వాత
బయట వెళ్ళవద్దని మీ సందర్భంగా కోరుతున్నాను. ఎక్కువ ఈ ఎండ ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిగా కోరుతున్నాను. ఎక్కువ